ఈరోజు అంటే బాధాకరమైన విషయం. ఎందుకంటే స్పెషలీగా మన పాలకుర్తి నియోజకవర్గం నుంచి చల్లపాలెం మెజారిటీ వరుస కూలీలు అంటే మిర్చి తీయటానికి పోతున్నారు. సో వాళ్ళకి చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆల్రెడీ ఒక మహిళ చనిపోయింది. ఇంకా వేరే వాళ్ళు కూడా కొంతమంది సీరియస్గా ఉన్నారు, కొంతమంది స్టేబిలైజ్గా ఉన్నారు. సో ఇక్కడ మంచిగా డాక్టర్లు కూడా చాలా మంచిగా స్పందిస్తున్నారు. అదేవిధంగా మన పాలకుర్తి ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు అసెంబ్లీ ఉండటం వల్ల రాలేకపోయారు. సో తను కూడా స్పందించి డాక్టర్లతో మాట్లాడటం కానీ అధికారులతో మాట్లాడటం కానీ చేశారు. సో తప్పకుండా ఇప్పుడు నేను వాళ్ళ ఫ్యామిలీని పేషెంట్లు కలుద్దామని వచ్చాను. సో వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఉన్నా మేము దగ్గరుండి చూసుకుంటాము. మేము తప్పకుండా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ యాజ్ ఇన్ఛార్జ్గా తప్పకుండా వాళ్ళని చూసుకొని వాళ్ళని ట్రీట్మెంట్ కూడా సరిగా అందజేస్తున్నారా లేదా డాక్టర్లు కూడా ఇక్కడ చాలా మంచి ట్రీట్మెంట్ డాక్టర్లు కూడా ఆల్రెడీ అందిస్తున్నారు. సో ఇది తప్పకుండా మేము ఫాలో అప్ అవుతాము. పేషెంట్లకు కూడా పేషెంట్ల ఫ్యామిలీలకు కూడా చెప్పేది ఏంటంటే ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి. తప్పకుండా మంచి మీరు ట్రీట్మెంట్లోనే ఉన్నారు. సో మంచిగా కూడా ట్రీట్మెంట్ అందిస్తాము, చేపిస్తాము. థ్యాంక్ యూ. ఇప్పుడు పర్సనల్గా ఎమ్మెల్యే గారి తరఫున మా తరఫున అయితే ఇచ్చాము. సో గవర్నమెంట్ తరఫున అనేది ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి మాట్లాడి ఏమైంది చూసుకుంటాం. 18 పీపుల్ అండి. ఇక్కడ ఈరోజు జరిగిన ఈ యాక్సిడెంట్లో 18 పీపుల్ ఉన్నారు. సో 18 పీపుల్ ఫ్యామిలీస్ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. సో తప్పకుండా వాళ్ళందరూ కూడా 18 పీపుల్ అందరూ కూడా మేము సీరియస్గా ఉంటే వేరే హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడే నా దగ్గరే ఉన్నారు డాక్టర్లు కూడా చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ.